పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. "22A ఉచ్చు యజమానికి ముక్తి ఎప్పుడు? నిషేధిత భూములకు 444 ఉపశమనం ఇస్తుందా? కొత్త జీవోతో చిగురించిన గంపెడాసలు. క్షేత్రస్థాయిలో ఇంకా వెంటాడుతున్న భయాలు. ఇప్పటికే నిషేధిత జాబితాలో ఉన్న భూముల మాటేమిటి? అధికారుల కొర్రెలతో బాధితులకు తప్పని తిప్పలు. 22A ఈ పేరు చెప్తే అనేక మంది భూ యజమానులకు నిద్రపట్టదు. కొంతమంది క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జీరాయితీ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా VMRDA లేఅవుట్లు కూడా 22Aలోకి వెళ్ళిపోయాయి. దీంతో ఆయా భూములు క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వాటి యజమానులు ఇప్పటికీ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా ఈ తంతు నడుస్తూనే ఉంది. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ 22A విధానంలో పారదర్శకతను తీసుకురావాలని నిర్ణయించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితా నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు, జిల్లాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించేందుకు GOMS నంబర్ 444 రెవెన్యూ శాఖను విడుదల చేసింది. గతంలో సరైన విధి విధానాలు లేకపోవడం వల్ల అనేక మంది సాధారణ పౌరులు తమ సొంత స్థలాలు కొనుగోలు చేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగలేక నరకం చూశారు. దీన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఈ కొత్త జీవో ద్వారా సమగ్ర మార్గదర్శకాలను ఖరారు చేసింది. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూములతో పాటుగా భూ గరిష్ట పరిమితి భూములను స్పష్టమైన వర్గీకరణ చేస్తూ పొరపాటున ఈ నిషేధిత జాబితాలో చేరిన ఆస్తులను తొలగించడానికి ఒక సరళమైన ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పేపర్ మీద జీవోలు ఎంత ఆశాజనంగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే నిషేధిత 22 ఆ జాబితాలో చేరిపోయి లాక్ అయిపోయిన భూముల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ భూములకు విముక్తి లభించాలంటే బాధితులు ఇంకా అధికారుల చుట్టూ తిరగాల్సిందేనా? క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. కొత్త జీవో ప్రకారం పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన భూములను పునఃపరిశీలించి తొలగించేందుకు జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన జాయింట్ కలెక్టర్లు జేసీ, ఆర్డీఓలతో కూడిన అధికార యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించారు. బాధితులు అప్పీల్ చేసుకునేందుకు జేసీని అపిలేట్ అథారిటీగా, ఆపై ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే నిషేధంలో ఉన్న భూములను ఈ జాబితా నుంచి తొలగించాలని VRO నుంచి కలెక్టర్ వరకు ప్రతి టేబుల్ వద్ద ఫైల్ కదలాలి. ఏ చిన్న సాంకేతిక కారణం దొరికినా ఫైళ్లను పక్కన పెట్టేసే పాత పద్ధతి ఇంకా మారలేదు. ఇక ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చినప్పుడు చూపించిన వేగం, దాన్ని తొలగించేటప్పుడు అధికారులు చూపించడం లేదన్నది బాధితుల ప్రధాన ఆవేదన. రెవెన్యూ యంత్రాంగం నిబంధనలను ఎలా తమకు నచ్చినట్లుగా అన్వయించుకుంటూ కాలయాపన చేస్తుందనే దానికి ఒక నిర్దిష్ట సొసైటీ ఖాతా కింద ఉన్న భూముల వ్యవహారమే నిదర్శనం. సెక్షన్ 22A క్లాస్ 1, క్లాస్ B కింద నిషేధిత జాబితాలో చేర్చబడిన సదరు ఆస్తికి సంబంధించి 17/3/2012 ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 15 సంవత్సరాల కాలపరిధి ముగిసే వరకు, అనగా 16/3/2027 వరకు ఈ భూమిని అన్యాక్రాంతం చేయరాదనే నిబంధన ఉంది. ఈ వ్యవహారంలో సదరు యజమానులు తమ భూమిని 22A నుంచి తొలగించాలని కోరగా, గతంలో సూపరింటెండెంట్గా పనిచేసిన అధికారి గడువు ముగియడానికి ఇంకా 8 నెలల సమయం ఉంది కాబట్టి 16/3/2027 తర్వాతనే సొసైటీకి విక్రయ హక్కులు వస్తాయి. అంతకంటే ముందే నిషేధిత జాబితా నుంచి తొలగించడం చట్టబద్ధంగా కుదరదంటూ ఫైల్స్ను తిరస్కరించారు. జీవో ప్రకారం పరిష్కారం లభిస్తుందని ఆశించిన బాధితులకు ఇలాంటి సాంకేతిక కొర్రీలు శాపంగా మారుతున్నాయి. ఈ అన్యాయంపై బాధితుల పట్టు వదలకుండా ప్రస్తుత జాయింట్ కలెక్టర్ జేసీని ఆశ్రయించారు. అలియానేషన్ జరిగిన తేదీని ప్రతిపాదికంగా తీసుకుని తమ భూములకు విముక్తి ప్రసాదించాలని కోరారు. దీనిపై జేసీ సానుకూలంగా స్పందించి ఫైల్ను ప్రీ వెరిఫై చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్లాలని, మూవ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ స్వయంగా తన సిబ్బంది ద్వారా సంబంధిత
హెచ్ఎల్ నంబర్ అధికారులకు ఫోన్ చేయించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఫైలు కదలికలు మందకొడిగానే సాగుతున్నాయి. జేసీ సూచనతో వీఆర్ఓ లేదా ఆర్టీఓల రిఫరెన్స్ ద్వారా కలెక్టర్ వద్దకు ఫైల్స్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ సాధారణ పౌరుడు ఒంటరిగా వెళ్తే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులు తిరిగేలా తిరగక తప్పదని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 444 బాధితుల పక్షాన ఉన్నా దానికి అమలు చేసే విషయంలో రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి ఒకరులు, సాధారణ యజమానులకు మరో నిబంధనలు తెరపైకి తీసుకొస్తూ ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త జీవోతో అయినా 22Aలో చిక్కుకున్న భూ యజమానులకు ఉపశమనం లభిస్తుందో లేదో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.